నటుడు ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా బలంగా వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అసలు విషయం ఏంటంటే ఈయనకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న దానికి సంబంధించి కోర్టులో కేసు దాఖలవడం, దానికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం దీనికి సంబంధించి ప్రధాన చర్చగా మారింది. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ భవిష్యత్తు ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్తే అండి. నమస్తే. ప్రకాష్ రాజ్ ఏ వివాదం అంటే ఏదో చూసుకున్నా కూడా అది హిందూ వివాదం కావచ్చు, సినిమాల వివాదం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, ఎక్కడైనా నా హస్తం ఉండాల్సిందని, సంబంధం లేకపోయినా దాంట్లోకి రావడం, తర్వాత దానికి సంబంధించి ఏ విధంగా పర్యవసనం ఉంటే వాటన్నిటిని ఎదుర్కొంటూ ఎప్పుడు వివాదాల్లో ఉండే మనిషి. ఇప్పుడు తాజాగా అసలు ఆయన విషయానికి వస్తే ఇన్ని రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నా మరి దాని గురించి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు నీతులు చదువుతాం అని చెప్పేసి అనేక మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. మీరేమంటారు ప్రకాష్ రాజ్ గురించి? అంటే ప్రకాష్ రాజు నీతులు చెప్పిన మాటలు అందరూ విన్నారు. అంటే ఈయన ఎంత అంటే క్వశ్చన్ చేస్తున్నావు అని అంటే ఆయన క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నావు, నువ్వు నీ వర్డ్స్ ఏదో ప్రజలకు రీచ్ అవ్వాలనే తాపత్రయపడుతున్నావు, కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువ పుచ్చుకొని ఉన్నావు, సరే ఇవన్నీ కూడా అగ్రీ చేస్తారు. కానీ నువ్వు చేసిన పనులేంటి అంటే నీవు మటుకు ఓటు రాష్ట్రానికి ఓటు పెట్టుకోవచ్చా అంటే అంటే ఆయన తెలివి చూసారా? ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఒక టర్మ్లో ఎలక్షన్ అవ్వదు కదా. కర్ణాటకలో అయ్యేటప్పుడు తెలంగాణలో అవ్వదు, ఈ తెలంగాణలో కేరళలో ఉండదు, ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి రాష్ట్రానికి ఓటర్ కార్డులు చేసి పెట్టుకోవచ్చా? అంటే మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతనే లేదు ఇక్కడ. అది కూడా కాకుండా ఆయన మాట్లాడింది చాలా రకమైన దారుణమైన విషయాలు మాట్లాడటం. ఇప్పుడు ఎవరినైనా కూడా యాక్చువల్లీ సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని అంటారు. జనరల్గా వాళ్ళకి బయట ఇవి ఉండదు, ఇంటర్నల్ వాళ్ళకి ఆ షూటింగ్ ఆ పరిధిలోనే ఉంటారు కాబట్టి ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళ మనస్తత్వం కూడా అదేలాగా ఉంటుంది కాబట్టి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటో తెలుసా, కొన్ని కోట్ల మంది, నిజంగా దగ్గర 100 కోట్ల మంది ఉంటారు మేము హిందువులు భారతదేశంలో. ఇంతమందిని మనోభావాలు దెబ్బతీశాడుగా. ఏదైతే రాముడు దేవుడు అని కొలుస్తాం హిందువులందరం కూడా, ఆ రాముడే ఏదో కూలి పనికి వచ్చాడు, ఎక్కడి నుంచో వలస వచ్చాడు అంటే ఎంత కించపరిచే మాటలు మాట్లాడాడు. అంటే అంత సెన్సిటివ్ పర్సన్స్ అనుకున్న వాళ్ళు అలా కించపరిచేటట్టు మాట్లాడచ్చా? నేను అనేది ఏంటంటే, ఒకటి రాముడిని మాట్లాడారు, ఈ రోజున వాళ్ళు జైలు పాలు అవుతున్నారు. దానిలో కంపారిజన్ మనం చూసుకుంటే న్యాయము, నీతి, నిజాయితీ అనేది ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా అవి చూపిస్తాయి. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇది చూపిస్తుంది. ఇప్పుడు ఈ రోజున నువ్వు చేసిన ఈ పనులు ఉన్నాయి చూడండి, అది ఒక కరెక్ట్ టైంలోనే బయట రావాల్సి వస్తుంది. నువ్వు రాముడు దేవుడు కాదు, కూలి పనికి వలస మీద వచ్చిన వాళ్ళు సంచార జాతుల్లాగా మాట్లాడటం కానివ్వండి, ఇలాంటి పదాలన్నీ మాట్లాడటం ఆ దేవుడు క్షమిస్తాడా? ఆ పర్యవసానం ఈ రోజున అనుభవిస్తున్నట్టే కనపడుతుంది. సో కోర్టుల మెట్లు ఎక్కాలి, దాని కేసుకి వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు రాజకీయాల్లో అసలు తనకు సంబంధం లేనటువంటి రంగం అయినా కూడా సరే ఒక భారతదేశ పౌరుడిగా మాట్లాడేటువంటి హక్కు ఉంది. కానీ వ్యక్తిగత విషయాల గురించి ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, ఇవన్నిటికి సంబంధించి ఎందుకని ప్రకాష్ రాజ్ సమాధానం ఇవ్వలేకపోతున్నారు అంటారు? మీకు తెలుసో గుర్తుందో లేదో కానివ్వండి, ఆయన మా ఎలక్షన్కి నిలబడ్డప్పుడు సో ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది? మెగా ఫ్యామిలీ కదా వాళ్ళకి నిలబడటానికి ఆయనకి సపోర్ట్ చేసింది. ఆ రోజు విష్ణు గారితో విభేదించినప్పుడు కూడా గట్టిగా అంటే నువ్వు బయట వాడివి, నువ్వు ఇక్కడ వచ్చి పోటీ చేయడం ఏంటని కొంతమంది మా సినిమా వర్గంలో కూడా కోట శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. కోట శ్రీనివాస్ గారు అలాంటి వాళ్ళనందరినీ కూడా లేదు, కళాకారులకి హద్దులు లేవు, సో అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటాం, పాన్ ఇండియా మూవీస్ అయినా ఇంకా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు అక్కడ అలాంటి విభేదాలు లేవు. అలాంటి చోట నీకు ఒక అవకాశం ఇచ్చి మాలో నిలబెట్టి నీకు కొంచెం ఓట్ బ్యాంక్ వచ్చింది కదా, నీకు కూడా నిన్ను నమ్మి ఓటేశారు కదా, ఆ రోజున నువ్వు అంత స్ట్రాంగ్గా నిలబడ్డానికి కారణం అదే మెగా ఫ్యామిలీయే కదా. సో వాళ్ళు అండ ఉండబట్టే కదా నువ్వు నిలబడ్డావు. ఈ రోజున చూడండి, నేను అదే అంటాను, తిన్నింటి వాసాలు లెక్క పెడతా వస్తున్నాడు. ఎవరైతే చేరదీస్తారో వాళ్ళ మీద నిప్పులు పోస్తున్నాడు. ఈ రోజున మెగా ఫ్యామిలీ అదేలాగా మీరు చూడండి, తమిళనాడులో విజయ్ని కూడా ఓర్చుకోలేకపోయాడు, విజయ్ మీద కూడా అలాగే మాట్లాడాడు. అంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలని, దేనికోసం ఆయన తాపత్రయం అనేది కూడా ఓపెన్ గా చెప్పేసేయచ్చు. బీజేపీని విమర్శిస్తావు, అదే నువ్వు నీ సపోర్ట్ ఎవరికి, నీకేం కావాలి? ఒక సిద్ధాంత పరంగా లేని వ్యక్తి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఏంటి ఆయన రూట్ ఏమిటి అనేది క్లియర్ కట్ గా చెప్పాలి.
ఎవరి కోసం నువ్వు మాట్లాడుతున్నావో చెప్పాలి. అంటే నీ అవసరం కోసం, అంటే ఈ లెక్కన ఏంటంటే ప్యాకేజ్ స్టార్ అనాలా, ప్యాకేజ్ స్టార్ అనాలి. ఇంకా ఆయన్ని అంటే సినిమాల్లో ఎలా అయితే తీసుకుంటున్నాడో డబ్బులు తీసుకొని బయట సమాజంలో కూడా మాటలు మాట్లాడుతున్నాడు. అదేగా జరుగుతుంది. అంటే ఎవరో ప్రేరేపిస్తే నువ్వు మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ప్రకాష్ రాజ్ విషయానికి వస్తేనేమో అనేక సందర్భాల్లో ఆయన అందరికీ ఈ విధంగా చూతూ అసలు తన వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి వీటి గురించి ఎందుకు మాట్లాడలేదంటారు? ఆయన వ్యక్తిగత విషయాలు వచ్చినప్పుడు ఆయన ఏముంది, డైవర్స్ తీసుకున్నాము అంటే ఫ్యామిలీ పరంగా తీసుకున్నప్పుడు డైవర్స్ తీసుకున్నాము అది ఇది అని అనుకుంటాడు. ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. అంటే కొన్ని మనం ఫ్యామిలీ విషయాలు ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు, మనకు అవసరం లేని టాపిక్. కానీ ఆయన అందరిని గురించి మాట్లాడినప్పుడు అయితే మాట్లాడాల్సి వస్తుంది కదా. సో అది తప్పదు కదా. సో నేను అనేది ఏంటంటే నీవు చేసే ఏదైతే చేస్తున్నావో, నీ వైఫ్ పిల్లలు ఈ సమాజంలో నువ్వు డైవర్స్ ఇచ్చావా, వాళ్ళని సెటిల్ చేసావా లేదా, ఇవన్నీ కూడా అది నీ కుటుంబం వరకే వర్తిస్తుంది. సరే మాకు అనవసరం, మేము మాట్లాడడం కూడా. కానీ నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఇక్కడ హిందువులందరూ బాధపడ్డ విషయాలు చాలా ఉన్నాయి. నీకు దేవుడు నచ్చకపోతే నువ్వు దండం పెట్టక, నిన్ను ఎవడు బతిమలాడటం లేదు. నువ్వు మా గుళ్ళకి రా, నువ్వు మా ఊళ్ళోకి వచ్చి పూజ చేయమని నిన్ను ఎవడు బతిమలాడటం. ఎవరు మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు భక్తి వాళ్ళకు ఉంటుంది. నువ్వు వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడితే మటుకు సహించరు. హిందువులు మంచి వాళ్ళు కాబట్టే ఇప్పటి వరకు నువ్వు ఎక్కడుంటే అక్కడ వచ్చి తరిమి కొట్టలేదు. ఆ రోజు కూడా వచ్చేటట్టు నువ్వు మాట్లాడావు అనుకోండి, డెఫినెట్ అది కూడా జరుగుతుంది. హిందువుల మనోభావాలు ఎలా ఉంటాయంటే గౌరవిస్తారు ఇచ్చినంత వరకు, కానీ తేడా వచ్చినప్పుడు యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధం తెచ్చుకునే వరకు చేయమాక. సో ఈ రోజున నీకు దేవుడే శిక్ష ఇచ్చాడు. నీకు దేవుడిచ్చిన శిక్ష ఈ రోజున నీ మీద కేసు పెట్టారు ఇదన్నీ అనంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ తప్పు ఇన్నేళ్లకు బయట వచ్చింది. నువ్వు కానీ ఏమి మాట్లాడకుండా ఏం చేయకుండా ఉంటే ఎవరు కూడా నీ మీద ఫోకస్ ఉండేది కాదేమో. ఏం జరుగుతుందనేది ఆలోచించుండరు, ఏం చేస్తున్నాడని ఆలోచించుండరు. సరే ఏముంది 2 చోట్ల ఉన్నాయంటే ఒక ఓటు తీసేసేవాళ్ళు. ఈ రోజున ఎందుకు వచ్చింది? నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే పనులకి పొందడం లేదు. ఇక్కడ నీతివంతుడిలాగా ప్రజల్లో ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు నువ్వు చేసే అవినీతిలో ఇట్లా ఉన్నాయి, నీ వెనకాల ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మూలాన బయట వస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు ధర్మస్థలి ఏదైతే అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కేసు ఆ అంశం. అయితే అటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రకాష్ రాజ్ పేరు కావచ్చు, అంటే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఈయన ప్రమేయం గురించి కావచ్చు కొన్ని వార్తలు అయితే బలంగా వచ్చాయి. ఇంతకు ఆ అంశం గురించి ఏమంటారు? అంటే మనకు నిప్పు లేనిదే పొగరాదంటారు. ఆ విషయానికి తీసుకుంటే ఏదో 200 కోట్లకి ప్యాకేజ్ అని చెప్పి, ఏదో మధ్యవర్తిత్వం చేశారని చెప్పి, ఎవరైతే ఆ రోజున అతను వచ్చి మీడియా ముందు ఒప్పుకున్న వ్యక్తిని, అతన్ని కుదిర్చిన వ్యక్తి అయినా అని కానివ్వండి, ఇలాంటివన్నీ మాట్లాడారు. పేపర్లలో వచ్చింది, ఇదిగో అరెస్ట్ అవుతున్నారు అన్నారు. ఇవన్నీ జరిగింది కదా. ఆయనది తప్పు లేనప్పుడు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఒక్కసారి కూడా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి అది నా తప్పు లేదు, కావాలని నన్ను ఇన్వాల్వ్ చేశారు అనే మాట ఎందుకు అనలేకపోతున్నారు? సో ఎందుకు అక్కడ సైలెంట్ అయిపోయాడు? అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఒకటి జరిగింది, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనే అనుకోవాలి కదా. సో ఆయనది తప్పు లేనప్పుడు బయట వచ్చి బహిర్గతంగా ఆయన మాట్లాడాలి. ఖండించలేదు, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఖండించలేదు, దాని గురించి మాట్లాడలేదు. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే నీతిమంతుడిలాగా ఉండటం సార్ కాదు, ఆచరణలో కూడా పెట్టాలి. నువ్వు చేసే పద్ధతి కానీ, నీ మాట, బిహేవియరు, నువ్వు గతంలో చేసిన పనులే కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు ఆలోచనలోకి రావట్ల ప్రజల్లోకి. నువ్వు అనుకున్నంత, నువ్వు చెప్పినంత నీతిమంతుడు కాదు అనేది ప్రజల్లో ఒక ఒపీనియన్. థ్యాంక్ యూ. నమస్తే.